వుజూ చేసేవారు, ఒకసారి స్నానం చేసేవారు, గుసులు చేసేవారు. అంటే దీనికి సరిసమానంగా నాలుగు ముద్ గుసులు చేసేవారు, అంటే 4 లోటాలు. గుసులు ఈ 4తోనే సరిపోయేది. వుజూ దీంతో సరిపెట్టుకునేవారు ప్రవక్త వారు. ఇస్లాం ధర్మము వ్యర్థపు ఖర్చుల నుండి ఖండిస్తూ ఉంది. దుబారా ఖర్చు చేయకూడదు. మనం ఈరోజు మస్జిద్కి వస్తాము, ట్యాప్ తెరిచి కూర్చుంటాము, పోతూనే ఉంటుంది. మనం వుజూ చేసుకుంటున్నాము, వుజూ అయితే అయిపోతుంది ఇన్షాల్లా, కానీ దాంతోపాటు మేము ఇస్రాఫ్, నీటిని వృధా చేస్తున్నాం. ఈ పాత్రలో ఎన్ని నీళ్లు సరిపోతాయని చెప్పండి? ఎన్ని లీటర్లు వస్తాయి ఇందులో? దగ్గరగా ½ లీటర్, దానికన్నా కాస్త ఎక్కువ రావచ్చు, అటు ఇటు. ఒక 500-600 ml ఇందులో వస్తుంది. ఇంతటి నీటిలో వజూ ప్రవక్త వారు చేసేవారు. మనం ఏం చేస్తున్నాం? బకెట్లు మనం వజూ చేస్తున్నాం. ట్యాప్ తెరిచేస్తే పోతూనే ఉంటుంది. ఈ అలవాటు మనం మానుకోవాలి ఇన్షాల్లా. చేద్దామా? ఇన్షాల్లా. ఇంతటి నీటిలో వజూ ఎలా చేయాలి? కష్టమైపోతుంది కదా. అలవాటు చేసుకుంటే అయితే ప్రారంభంలో కష్టం అవ్వచ్చు, కానీ అలవాటు చేసుకుంటే కింద వచ్చింది కదా, వచ్చింది ఇన్షాల్లా. అలవాటు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. దీనికి కాస్త చిల్లు ఉంది, లీక్ అవుతూ ఉండిద్ది, చూద్దాం ఇన్షాల్లా. ये लोग बोलते पानी इसमें से ये है ना उनसे चलागा. వుజూ యొక్క పద్ధతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా అయితే వుజూ చేశారో, సహాబా రదియల్లాహు తఆలా అన్హుమ్ వారు ఏదైతే వుజూ ప్రవక్త వారి నుండి నేర్చుకున్నారో అదే ఆ వుజూ పద్ధతి మన దాకా చేరింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ వల్ల ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి ప్రతి బోధన, ప్రతి ఆచరణ అల్లాహ్ తఆలా, అది ఖురాన్ అయినా సరే, హదీస్ అయినా సరే, సురక్షితంగా ఉంచాడు. ఏది మిస్ అవ్వలేదు. ఇన్షాల్లా ఇప్పుడు మనం వుజూ పద్ధతి వుజూని చేద్దాము. ముందుగా వుజూ చేసే ముందు నియత్ అనేది తప్పనిసరి. ఇన్నమల్ అమాలు బిన్నియాత్. నియత్ లేకుండా వుజూ అవుతుంది. అయితే నియత్ ఏం చేయాలి, ఎలా చేయాలి? నియత్ అంటే మనసులో తలుచుకునేటువంటి సంకల్పం, మనసులో చేసుకునేటువంటి సంకల్పం. చాలా మంది నోటితో చదవాలి అని అనుకుంటూ ఉంటారు, అది వాస్తవం కాదు. మీరు మనసులో నేను వుజూ చేస్తున్నాను అని అనుకున్నారు, అది సరిపోతుంది. అయితే వుజూ చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? నమాజ్ కోసం చేస్తున్నారు, సరే, ఇబ్బంది ఏం లేదు. మీరు నమాజు కోసము, ఖురాన్ చదవడం కోసము, కాబా యొక్క తవాఫ్ చేయడం కోసము, దేనికైనా సరే మీరు వుజూ చేసుకుంటున్నారు. ఏ వుజూ గురించి అయితే అల్లాహ్ ఆదేశించారో ఆ వుజూ చేసుకుంటున్నారు. ఆ ఒక్క వుజూతో మీరు నమాజ్ చదవచ్చు, ఖురాన్ చదవచ్చు. మక్కాకి చేరుకున్నారు, అల్హమ్దులిల్లా, కాబా చుట్టూరా కూడా తవాఫ్ చేయొచ్చు. నియత్ మనసులో జరుగుతుంది, దీన్నే సంకల్పం అని అంటాం. మేము నియత్ చేసుకున్న తర్వాత బిస్మిల్లాహ్ చదవాలి. ఇప్పుడే మనము గత పొద్దున క్లాస్ చెప్పుకున్నాం, బిస్మిల్లాహ్ చదవాలి. బిస్మిల్లా చదవడం మర్చిపోతే ఎప్పుడైతే గుర్తొస్తున్నప్పుడు మనం బిస్మిల్లా చదువుకోవాలి. మళ్ళీ దాన్ని మనం ప్రారంభం నుండి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మన దగ్గర జగ్గు ఉంది, కానీ ఇదే పద్ధతి, ఇదే నీళ్ల యొక్క పరిమాణం ఏదైతే ఉందో, ఎంతైతే ఉందో, ఇంతటితోనే మీరు ట్యాప్లు కూడా చేయొచ్చు. అది కూడా ఇన్షాల్లా నేను చెబుతాను. బిస్మిల్లా చెప్పిన తర్వాత మనము చేతులను, కుడి చేతిని మరియు ఎడమ చేతిని శుభ్రంగా కడుక్కోవాలి 3 సార్లు. ఎన్నిసార్లు? 3 సార్లు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైతే నీళ్లు పోసుకుంటున్నారో అది 3 సార్లు అవ్వాలి. మీరు ఏదైతే ఇక్కడ రుద్దారో, లేకపోతే ఏదైతే మీరు ఇక్కడ దీన్ని మసాజ్ చేశారో అది 3 సార్లు కాదు. మీరు నీళ్లు తీసుకుంటున్నారు కదా, అది 3 సార్లు. ఇప్పుడు నేను ఒక్కసారి తీసుకున్నాను.
3 సార్లు తీసుకొని మీరు 3 సార్లు క్లీన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? నీటిని పోసుకోవడం కాదు, నీటిని మనము చేతికి ఆనించాలి. చాలామంది ఏం చేస్తారు, నీళ్లు పోసుకుంటూ ఉంటారు. అది కాదు సరైనటువంటి పద్ధతి. నీటిని మీ యొక్క ప్రదేశం, మీ యొక్క అవయం ఏదైతే ఉందో ఆ అవయానికి పూర్తిగా తాకాలి. 3 సార్లు మీరు కడుక్కున్న తర్వాత నోటిని 3 సార్లు పుక్కలించాలి. పూర్తిగా లోపల దంతాలకు, నోటి యొక్క పైభాగానికి, బుగ్గలకు పూర్తిగా అది ఆనాలి. చాలామంది ఏం చేస్తారు, ఇలా తీసుకొని ఇక్కడ వరకే, లోపల కూడా వెళ్ళదు, తీసుకుని ఊదేస్తూ ఉంటారు. అది కాదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. నీటిని పుక్కలించిన తర్వాత 3 సార్లు ముక్కును శుభ్రం చేయాలి. ఈ పద్ధతిలో కూడాను నీటిని బాగా ముక్కులోకి పోనించి చిమ్మాలి బాగా. మైక్ ఉంది కాబట్టి నేను గట్టిగా చిమ్మట్లేదు. ఇప్పుడు కాసేపు తీసేద్దాం, ముఖం కడగాలి కాబట్టి. నోటిని పుక్కలించిన తర్వాత, ముక్కుని శుభ్రం చేసిన తర్వాత ముఖాన్ని కడగాలి. నేను నీళ్లు తీసుకుంటున్నాను, మీరు గమనించండి ఎన్ని నీళ్లు తీసుకున్నాను. ఇదే విధంగా నేను ముఖాన్ని తుడిచాను ఒకసారి. ఇది రెండవసారి. ఈ విధంగా 3 సార్లు మీరు ముఖాన్ని కడగడంతో పాటు మీ యొక్క గెడ్డం ఏదైతే ఉందో బొత్తుగా ఉంది, ఎక్కువగా ఉంది, అదే సందర్భంలో మీ ముఖాన్ని కడిగేటువంటి సందర్భంలోనే మీ గెడ్డం లోపలికి వేళ్ళని ఈ విధంగా తీసుకుని వెళ్ళాలి. నాలాగా లేకపోతే మరింతగా చిన్నగా ఉన్నటువంటి గెడ్డం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కడుగుతున్నప్పుడే నీళ్ళు అనేవి గెడ్డం యొక్క ఏమంటారు షుగుళ్ళ వరకు చేరుకుంటాయి, గెడ్డం కూడాను తడిసిపోతుంది. దాని తర్వాత ఈ కపడా కదా హెద్దాలని చేతులని మనము ఇదే విధంగా 3 సార్లు కడగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, నీళ్లు తీసుకున్నాము, ఇలా పోసేసుకున్నాము, అయిపోయింది అనుకుంటారు. నీళ్లను తీసుకున్న తర్వాత వాటిని మోచెయ్యి వరకు పూర్తిగా తడపాలి, పూర్తిగా నీటిని చేరవేయాలి. ఇది రెండవసారి. इसे थोड़ा सुराख है इसलिए निकल जाता है. ఇదే క్రమంలో మీరు వేళ్ల మధ్యలో కూడాను వేళ్లను పెట్టి ఖిలాల్ చేయాలి, అనగా మధ్య భాగంలో తడపాలి. అదేవిధంగా చేతికి ఉంగరం గనక ఉన్నట్లయితే ఆ ఉంగరాన్ని కదుపుతూ ఉండాలి ఈ కడిగేటువంటి ప్రక్రియలోనే. అదేవిధంగా మహిళలకు గాజులు ఉంటాయి, టైట్గా ఉంటాయి, వాళ్ళు గాజులను కూడాను కదుపుతూ ఉండాలి. దాని తర్వాత ఎడమ చేతిని కూడాను అదే విధంగా 3 సార్లు కడగాలి. కుడి చేతిని ఎడమ చేతిని 3 సార్లు కడిగేసుకున్న తర్వాత తల యొక్క మసాజ్ చేయాలి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు తీసుకొని వేళ్ళను మీరు తడుపుకోవచ్చు.
లేదా చేతులు కడుగుతున్నప్పుడే చాలా చక్కగా మీ వేళ్ళు చేతులు తడిగా ఉన్నాయన్నప్పుడు మీరు వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తల యొక్క మసాజ్ చేసేటువంటి పద్ధతిలో మీరు ఈ చక్కటి పద్ధతిని ప్రయోగించండి. అదేమిటంటే మీ చూపుడు వేళ్ళు మరియు బొటన వేలు ఏదైతే ఉందో వీటిని ఈ విధంగా కలిపేయండి. ఈ విధంగా కలిపేయండి. ఒక పద్ధతి ఇది. జస్ట్ దీన్ని మీరు కలిపేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి 3 వేళ్లతో ఈ విధంగా నుదుటి నుండి మొదటి ఇక్కడ భాగం నుండి వెనక్కి తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ వరకు అయితే మీ వెంట్రుకలు ఉన్నాయో చివరి వరకు, మరి అక్కడ నుంచే మరలా రిటర్న్ మీరు స్టార్ట్ చేసినటువంటి ప్లేస్లోకి తీసుకుని రావాలి. ఇప్పుడు ఈ 3 వేళ్ళు తడిగా ఉన్నవి ఆరిపోయాయి, తడి పోయింది, కానీ ఈ 2 వేళ్ళు మిగిలి ఉన్నాయి. ఈ తడి 2 వేళ్లతో మీరు చెవులను మసాజ్ చేసుకోవాలి. బొటన వేలుతో ఈ విధంగా దీని లోపల, చూపుడు వేలుతో ఈ విధంగా ఈ యొక్క భాగంలో. తల యొక్క మసాజ్ ఒక్కసారే చేయాలి. ఏదైతే మీరు 1 టైంలో చేసుకున్నారో అయిపోయింది. రెండవసారి మూడవసారి అవసరం లేదు. దాని తర్వాత మిగిలి ఉన్నటువంటి నీళ్లతో శుభ్రంగా కాళ్ళని కడుక్కోండి. చాలా నీళ్లు మిగిలి ఉన్నాయి చూడండి. ఇంతకు ముందు ఇక్కడ చిన్న పిల్లలకు క్లాస్ జరిగింది. అప్పుడు మౌలానా హాఫీజ్ అమీన్ ఉమరి గారు ఒక్క గ్లాస్, దీనికన్నా తక్కువ, ఒక్క గ్లాస్లో వజూ చేసి చూపించారు. పాదాన్ని కడిగేటప్పుడు కూడాను ఇదే విధంగా వేళ్ల మధ్యలో ఖిలాల్ చేయాలి, అనగా గ్యాప్లో నీళ్లను పోయే విధంగా ఈ చిటికిన వేలుతో కానీ లేకపోతే ఇతర వేళ్లతో కానీ పోనించి తడపాలి. వీటిని విడిచిపెట్టకూడదు. ఈ విధంగా 3 సార్లు చేసుకోవాలి. దాని తర్వాత అదే విధంగా ఎడమ కాలును కూడాను. ఇక్కడ కాళ్ళు లేపడంలో పెట్టడంలో కాస్త ఇబ్బంది ఉంది కాబట్టి వజూఖానా వద్ద మనం చాలా చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ లోటాతో లేకపోతే జగ్గుతో ఏదైతే మీ వద్ద ఉంటుందో ఇంకా చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూపిస్తున్నాం కాబట్టి కాస్త ఆలస్యమైంది. అయితే ట్యాప్లో మనం ఎలా చేయాలి? ట్యాప్లో చేసే పద్ధతి ఏమిటి? ట్యాప్లో చేసేటువంటి పద్ధతి జీ వారు కూడా అంతే. మహిళలు కూడాను నుదుటి భాగం నుండి వారి యొక్క గుద్ది, దీన్ని ఏమంటారు, మెడ, గుద్ది వరకు వారు కూడాను మెడ వరకు మాత్రమే చేయాలి. జుట్టంతా కాదు, ఓన్లీ మీ జుట్టు, మీ జడ కింద వరకు ఉందనుకుందాం. ఈ విధంగా ఇక్కడ వరకు మాత్రమే మీరు మసాజ్ చేసేది ఉంది. అర్థమైందండి? ట్యాప్లో వజూ ఎలా చేయాలి? మా గురువు గారు ఫజీలతు షేఖ్ అనీసుర్ రహమాన్ ఆదమి ఉమరి మదనీ హఫిదహుల్లా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి నేర్పించేవారు. ఎందుకంటే ట్యాప్లు నీళ్లు వేస్ట్ చేస్తారు, ఇలా కూడా చెయ్యొచ్చు అని అందరిని కూర్చోబెట్టి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా కూర్చోబెట్టని వాళ్ళు నేర్పించారు. ట్యాప్ తెరవండి, కొద్దిగా నీళ్లు పట్టుకోండి, ట్యాప్ మూసేసి ఈ విధంగా మీరు చేతులు కడుక్కోండి. దాని తర్వాత ట్యాప్ తెరవండి, 3 సార్లు పుక్కలించండి. ట్యాప్ తెరవండి రెండవసారి, ట్యాప్ తెరవండి మూడోసారి. తెరవడం, క్లోజ్ చేయడం ఇబ్బంది ఏం లేదు, నీళ్లు సేవ్ అవుతాయి. కంగారు ఏం లేదు. వజు మనం ప్రశాంతంగా చేయాలి, కంగారుగా కాదు, ప్రశాంతంగా మనం వజు చేయాలి. జజాకల్లాహు ఖైర్, తఖబ్బలల్లాహు జుహూదక్. ఇదండి మనం వజు అల్హమ్దులిల్లా చేసేటువంటి పద్ధతి. ట్యాప్లో కూడా మరొకసారి ప్రయత్నించండి. చాలా సులభము, చాలా సులభము తెరవడము. ఎందుకు ఈ యొక్క పద్ధతిని మనం ఎందుకు నేర్చుకుంటున్నాము?
ఇప్పటిదాకా మనం చక్కగా చేస్తున్నాం కదా గురువు గారు, ఏంటిది మీరు కొత్తగా ఏదో తీసుకొస్తున్నారు? ఇస్లాం ధర్మంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి విషయంలో కూడాను ఆదా చేయమన్నారు. ప్రతి విషయంలో దుబారా ఖర్చు చేయకూడదు. ఇక్కడ మనకు కృష్ణా నది ఉంది, కృష్ణా నది ఉంది, నీళ్లు ఉన్నాయి, మనకేం కొరత, మనం వాడేయచ్చు లేదు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం ఆదేశించారు? సుమ్మ లతుస్అలున్న యౌమఇజిన్ అనిన్ నഈమ్. సూర తకాసుర్, అల్హాకుముత్ తకాసుర్ సూర ఏదైతే ఉందో అందులో అనగా సూర నంబర్ 102లో సుమ్మ లతుస్అలున్న యౌమఇజిన్ అనిన్ నঈమ్ చివరి వాక్యం. సూర నంబర్ 102 చివరి వాక్యంలో అల్లాహ్ ఏమంటున్నారు చూడండి, ఖురాన్ తెరవండి ఒకసారి.